వైసీపీలోని పరిణామాలపై టీడీపీకి కుతూహలం ఎక్కువైపోయిందా? పక్క పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కొత్తేమీ, అంతకు ముంచి వింతేమీ కాకుండా ఈసారి చూసే కోణం కాస్త తేడాగా ఉందా? ఫోకస్ కూడా మారిపోయిందా? ఎన్నికల ముంగిట్లో ఏంటా తేడా? ఎందుకా మార్పు? అసలు వైసీపీలో జరుగుతున్న ఏ మార్పు మీద తెలుగుదేశం నాయకత్వం దృష్టి పెట్టింది? ఎందుకలా చేస్తోంది? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక కోసం 10 రోజుల నుంచి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది వైసీపీ. ఇందులో కొందరికి నో చెప్పేస్తూ ఉండగా కనీసం 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని అటు నుంచి ఇటు నుంచి అటు మార్చే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ ప్రక్రియ మొత్తాన్ని గమనిస్తున్న వారు మాత్రం ఈసారి వైసీపీ టికెట్ల కేటాయింపులో బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 70 నుంచి 80 సీట్లు బీసీలకిస్తారన్న ప్రచారం యమజోరుగా సాగుతోంది. ఉత్తరాంధ్రలో ఎలాగూ బీసీలకే ఎక్కువ స్థానాలు ఇవ్వాల్సుంటుంది. దాంతోపాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఓసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని సీట్లను బీసీలకు కేటాయించొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ కసరత్తు మీద టీడీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. వాళ్లు చేసే మార్పు చేర్పులను బట్టి మన దగ్గర కూడా చేంజ్ ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారట టీడీపీ నేతలు. అనాదిగా రెడ్లదే ఆధిపత్యంగా ఉన్న నెల్లూరు, కడప లాంటి జిల్లాల్లో సైతం ఈసారి వైసీపీ బీసీలకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది టీడీపీ. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 3 రెడ్లు వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరారు. వీలైతే ఆ సీట్లను గాని, కుదరకుంటే వేరే ఓసీ స్థానాలను గాని బలహీన వర్గాలకిస్తారన్నది తెలుగుదేశం అంచనా అట. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన కూటమి ఎక్కడైతే కాపు అభ్యర్థుల్ని నిలబెడుతుందో ఆ స్థానాల్లో బీసీలను, ప్రత్యేకించి సెట్టిబల్చ నేతలను ఫ్యాన్ పార్టీ బరిలో దింపొచ్చన్న ప్రచారముంది. జరుగుతున్న కసరత్తు ఆ విషయాన్నే చెబుతోందన్నది సైకిల్ పార్టీలోని ఇంటర్నల్ టాక్. అదే క్రమంలో విజయవాడ ఎంపీ సీటు బీసీలకివ్వాలన్న ఆలోచన కూడా మామూలు విషయం కాదని, ఇదంతా చూస్తూ ఉంటే అధికార పార్టీకి పూర్తిగా బీసీ ఫ్లేవర్ తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకు తగ్గట్టు మనం కూడా కొన్ని సీట్లలో మార్పులు చేసుకుంటే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట టీడీపీలో. పార్టీ అధినాయకత్వం సైతం వీలున్నంత వరకు ఆల్రెడీ ఉన్న బీసీ అవుట్లుక్ దెబ్బతినకుండా, అదే సమయంలో కాపు ఈక్వేషన్స్ ప్రభావితం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటోందట. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా సంక్రాంతి నాటికి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలనేది టీడీపీ ఆలోచనగా తెలిసింది. ఈ నెలాఖరుకే వైసీపీ కసరత్తు ముగిసి అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చని అంటున్నారు. అందుకే ఆ మార్పులను చూసి తాము కూడా జాగ్రత్తలు తీసుకోవాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీలో కూడా ఇదే అంశం ప్రస్తావనకొచ్చినట్లు తెలిసింది. అయితే పక్క పార్టీ చేస్తున్న కసరత్తు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే తమ సీట్ల ప్రకటన ఆలస్యమవుతుందన్న మరో వెర్షన్ కూడా ఉంది తెలుగుదేశం పార్టీలో. అందుకే క్లారిటీ ఉన్న కొన్ని సీట్లకైనా అభ్యర్థుల్ని వీలైనంత త్వరగా ప్రకటించి మిగతా ఎంపికల్ని సంక్రాంతిలోపు పూర్తి చేసుకోవాలన్న సూచనలొస్తున్నాయి. మరి పక్కింట్లో ఏం జరుగుతుందోనని కుతూహలంగా ఎదురుచూస్తున్న టీడీపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలన్నది పరిశీలకుల మాట.